ప్రాణమా తినుము తాగుము, ప్రాణంతో చెప్పుకుంటా నా ప్రాణమా తినుము తాగుము. తాగి ఎంతో మంది యవనస్తులు చిన్న చిన్న పిల్లలు విడిచిపెట్టి యవనస్తులను భార్య విడిచిపెట్టి చనిపోతా ఉన్నారు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించింది ఎవరు? మరి ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు, మరి ముఖ్యంగా ఈ స్టేజ్ నిర్మాణం చేసిన వారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చక్కటి స్టేజ్ దేవుడు అరేంజ్ చేశాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు గాక. చక్కటి వాతావరణం వచ్చాడు. రాత్రి బాగా వర్షం పడినట్టుంది. ఈ వర్షం పడి నీళ్ళన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు కనపడతా ఉన్నాయి. నీళ్లు కనపడుతుంటే మోకాళ్ళలో రైతులకు చక్కటి ఆనందం, సంతోషం, పని అవన్నీ చూస్తా ఉంటారు కదా. ఇది చూస్తుంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. అది నాకు జ్ఞాపకం వస్తా ఉంది. ఆ ఉపమానాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక రైతు ఉదయకాలం లేచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొలంలో పనిచేస్తూ ఆ పొలంలో ఏ టైంకు ఏ పంట వేయాలా, ఏ టైంకు ఏం సంపాదించాలా, ఏం చేయాలా అని ఆలోచించి పనిచేసేటువంటి వ్యక్తి మంచి రైతు ఆయన. అయితే ఆ ప్రతిసారి పంటలు వేస్తున్నాడు, పండుతున్నాయి. ఆ పంటలు పండుతున్నాయి కానీ గిట్టుబాటు ధర రాక వేసినటువంటి ధాన్యం అంతా కూడా ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లోనే పెట్టుకొని ఇంకా చూస్తా ఉన్నాడు. ఇప్పుడు మరలా పంట చేతికొచ్చింది. తెలిసి చూసేసరికి పంట అంతా పేటకొచ్చి పోతా ఉంది. ఇప్పుడు అనుకున్నాడు, మరి నాయన పోయినసారి పోయిన పంట అంతా కూడా గోదావరిలో అట్లే ఉంది. అప్పుడు ఇంకా నా పంట పోయడానికి సత్యంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలా అని అనుకొని ఏమనుకున్నా అంటే, ఈ అమ్మేది ఏం లేదు, నా గోదావరి చేసుకుంటా, నా గోదావరి పెద్దది చేసుకొని నాకున్నటువంటి ఇదంతా పోసుకొని పంట అంతా కూడా గోదావరిలో పెట్టుకొని అప్పుడు నా ప్రాణంతో చెప్పుకుంటా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పి నా ప్రాణంతో చెప్పుకుంటా అని చెప్పించాను అనుకున్నట. ఇది నా కష్టము, నా ప్రాణము కాబట్టి నేను నా ఇష్టానుసారంగా చెప్తా అని చెప్పేసాను అనుకున్నాడు. కానీ ఈ రోజులో చాలా మంది ఏమనుకుంటారంటే నా ఇష్టం ఉన్నట్టుగా నేను చేస్తుందా అని చెప్పేసాను అనుకుంటారు. మనుషులకు భయం లేదు, భక్తి లేదు, పెద్దలంటే గౌరవం లేదు. ఒకసారి ఎందుకంటే కాలంలో చూస్తే ఒక 50 ఏళ్ల కింద చూస్తే అన్న అంటే తమ్ముడు భయపడేది, తమ్ముడంటే అన్న భయపడేది. కానీ ఇప్పుడు ఎవరి భయం లేకుండా పోయింది. స్వేచ్ఛ పనులు అయిపోయినారు. కాబట్టి స్వేచ్ఛ పనులు లోకం మీద భయంకరమైనటువంటిది వచ్చేసింది. ఇంకా భయం లేకుండా అయింది. ఇప్పుడు ఆ రైతు కూడా అదే అనుకున్నాడు, నా ప్రాణంతో చెప్పుకుంటా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఉన్న సమస్యల్లో కూడా భయంకరమైనటువంటి సమస్య ఏంటంటే ఈ తాగుడు సమస్య. తాగి ఎంతో మంది యవనస్తులు చిన్న చిన్న పిల్లలు విడిచిపెట్టి యవనస్తులను భార్య విడిచిపెట్టి చనిపోతా ఉన్నారు. కుటుంబాలు ఆగమైపోతా ఉన్నాయి. కారణం ఏంటి అనంటే వారు చేసినటువంటి పాపమే, వారు చేసినటువంటి పొరపాటే. కాబట్టి ఈ యొక్క మరి రైతుతో దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు, ఒరేరా ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించింది ఎవరి అవుతాయి అని చెప్పేసి దేవుడు పిలిచాడు. ఒరే వెర్రాడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతే ఏమవుతుంది? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు బండ్లు కట్టుకోవచ్చు, కారు కొనవచ్చు, తినడానికి సమృద్ధిగా తిండి ఉంది, కట్టుకోవడానికి సమృద్ధిగా బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక మాట అంటారు కదా, అన్నట్లు అన్ని ఉన్నా అల్లున్నట్లు చెల్లినట్టారా. కాబట్టి అన్ని ఉన్నా ఇప్పుడు ఏం లేదు అనంటే ఏసు లేకుండా పోయిండు. అందుకనే మన గ్రామాలలో తెలంగాణలో ప్రత్యేకంగా ఒక మాట అంటారు, ఏసు లేనోడు వ్యవసాయం పెడితే గింజలు తిందామన్నా గింజలు అంట. ఈ ఏసు లేనోడు అని చెప్పేసి అని అంటారు కదా, ఆ ఏసు గురించే ఇప్పుడు మేము చెప్పడానికి వచ్చాం. నీ ఇంటికి ఏసు కావాలి, నీ జీవితానికి ఏసు కావాలి, నీ వ్యవసాయానికి ఏసు కావాలి. ఏసు అనంటే రక్షకుడు, రక్షించడానికి నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు అనగానే నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, నీ కులం వేరు, నా కులం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు అని చెప్పేసి అంటారు. అఫ్ కోర్స్ మతాలు మనం పెట్టుకున్నాం, నీ మతం వేరు, నా మతం వేరు, కులాలు వేరు, నీ కులం వేరు, నా కులం వేరు. కానీ దేవుడు వేరు కాదు. దేవుడు అన్నవాడు ఒక్కడే దేవుడు. ఆయనే సృష్టికర్త, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు. ఆయన ఈ లోకాన్ని సృష్టించి ఆయన పోలికలో నిన్ను నన్ను నిర్మించాడు. మనమందరము కూడా ఒకటే పోలిక
అమెరికానికి ముక్కు ఇక్కడనే ఉంటది, ఆస్ట్రేలియానికి ముక్కు ఇక్కడనే ఉంటది, ఇక్కడ ఉన్నటువంటి ఇండియానికి ఇక్కడనే ఉంటది, మాల్గోనికి ఇక్కడనే ఉంటది, మాలోనికి ఇక్కడనే ఉంటది, రాఫ్రానికి ఇక్కడనే ఉంటది, రెడ్డానికి ఇక్కడ. అంత సర్వ సృష్టి అంతా కూడా ఒక్కరే నిర్మించాడు. ఆయన నిర్మాణకర్త, ఆయనే దేవుడు. కాబట్టి నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్నావు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆ మరణము నిత్యాగ్ని గుండం. ఆ నిత్యాగ్ని గుండం నుంచి నీవు రక్షించబడాలి అని అంటే నువ్వు ఎన్నెన్నో కార్యక్రమాలు, పండుగలు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ ప్రియులారా, ఏ కార్యక్రమాల ద్వారా మనిషి యొక్క పాపం పోదు. బైబిల్ సెలవిస్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. వేదాలు చెప్తా ఉన్నాయి, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవసరం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. అనగా సర్వ మానవాళి పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరమాత్మలో చిందించాలి. ఆ దేవాది దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు మనం నశించి నరకానికి కూడా ఇష్టం లేక ఆయన మానవ రూపుగా లోకానికి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన చేతిలో శిలువలు కొట్టారు, పక్కన పల్లెప్పలు కొడిచారు, కాళ్ళలో శిలువలు కొట్టారు, రక్తం అంతా కూడా దారిపోసి ఆయన అన్నాడు, ఆయన చనిపోయి సమాజపడి నేను మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. అయ్యా అయ్యారా, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్య నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు కూడా మార్చుకోవద్దు, మతం మార్చుకోవద్దు, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో, నువ్వు ప్రశాంతంగా బ్రతుకు, శాస్త్రపరలోక రాజ్యానికి వెళ్దాం. నాకు గ్యారంటీ ఉంది, నేను ఇప్పుడు చనిపోయినా కూడా నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అనేటువంటి నమ్మకంతో నేను మీకు తెలియజేస్తానని పిలిచారా. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు ప్రభువు మీరు చెప్పుగా తెలుసుకోవాలనుకుంటే మన దగ్గర కరపత్రాలను చదవండి. ఇక్కడ చర్చ్ ఉంది, పాస్టర్ ఉన్నారు, తెలుసుకొని ఆ వేసే మార్గంలో మీరు నడవాలని యేసు ప్రభు పేరుతో మీకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.